ఆదికేశవులు లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఎంతో బాధగా ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న అని మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా లక్ష్మి ఎలా ఉన్నావు? నీకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా అని అడుగుతూ ఉంటాడు. సర్ప్రైజా అని లక్ష్మి అడుగుతూ ఉంటే, నిన్ను అమెరికా నుంచి చెప్పా పెట్టకుండా అల్లుడు హైదరాబాద్కి తీసుకొచ్చాడంట కదమ్మా. నువ్వు అల్లుడు గారు కలిసి ఏదో పూజ జరిపిస్తున్నారంట కదా. ఆ పూజ చూడటానికి నేను మీ అమ్మ కూడా హైదరాబాద్కి వస్తున్నాము అని ఆదికేశవులు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి షాకింగ్గా వింటూ ఉంటుంది. ఏందయ్యా అన్ని మాటలు నువ్వే మాట్లాడతావా? ఫోన్ ఇలా ఇవ్వు అని గౌరీ అంటూ ఉంటే, మీ అమ్మ మాట్లాడిద్దంటమ్మా, మాట్లాడు అని గౌరీకి ఆదికేశవులు ఫోన్ ఇస్తాడు. ఏమే కనకం, నువ్వు అల్లుడు గారు కలిసి ఏదో పూజ చేస్తున్నారంట కదా, కాసేపట్లో మేము కూడా అక్కడే ఉంటాము అని గౌరీ చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా కడసారి వీడ్కోలు చెప్పడానికా అని లక్ష్మి అంటూ ఉంటుంది. కడసారి వీడ్కోలేంటే పిచ్చిమొద్దు అని గౌరీ అంటూ ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి అమెరికాకి వెళ్ళిపోతాను కదమ్మా, అందుకని అలా అన్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎక్కడికే మీరు వెళ్ళేది? నేను అక్కడికి వచ్చిన తర్వాత అల్లుడు గారితో మాట్లాడి మీ ఇద్దరితో సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తాను అని గౌరీ చెప్తూ ఉంటుంది. అంత టైం లేదమ్మా, నేను ఉండను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఉండక ఎక్కడికి పోతావే, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు, నేను అక్కడికి వచ్చిన తర్వాత అల్లుడి గారితో మాట్లాడతాలే అని గౌరీ చెప్తూ ఉంటుంది. ఏమయ్యా నువ్వు కూడా ఫోన్ తీసుకొని కనకానికి వ్రతం చేయమని చెప్పయ్యా అని చెప్తూ ఉంటే ఆదికేశవులు ఫోన్ తీసుకొని, అదేదో వ్రతం చెప్తుంది కదమ్మా, అది చేసేయి, మన మంచి కోసమే కదా అని ఆదికేశవులు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. సరే నాన్న, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు అల్లుడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే కనకం అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. సరే కనకం, ఉంటాను, కాసేపట్లో మీరు పూజ చేస్తున్న గుడి దగ్గర ఉంటాము అని ఆదికేశవులు చెప్తూ ఉంటే, మీరు వచ్చే వరకు నేను ఉంటాను ఉండను నాన్న అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ, సరే నాన్న ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఫోన్ కట్ చేయగానే కనక మహాలక్ష్మి పాయిజన్ బాటిల్ని తీసుకొని పాయిజన్ బాటిల్ తాగటం కోసం అలానే బాటిల్ వైపు చూస్తూ ఉంటుంది.